మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు సింపుల్ ట్రిక్ ఒకటి నేర్పించాలనుకుంటున్నాను. స్క్వేర్స్ టెక్నిక్. ఇప్పుడు డబల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్ వరకు ఎలా స్క్వేర్ చేయాలో ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ 11 స్క్వేర్ 121. అది సింపుల్గా చెప్పాలి. అది ఎలా టెక్నిక్. ఇక్కడేముంది 11, ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది కదా, ఇక్కడ ఈ యూనిట్ డిజిట్ 1, ఈ 11 + 1 చేద్దాం. ఇప్పుడు 11 యూనిట్ డిజిట్ 1 ఉందిగా, 1 యాడ్ చేస్తాం. అప్పుడేమైంది, మనకి 12 వస్తుంది, అవునా? తర్వాత ఈ యూనిట్ డిజిట్ని స్క్వేర్ చేయడమే. ఇప్పుడు చూద్దాం, మనకి ఎంత వచ్చింది. ఇప్పుడు 12 యూనిట్ డిజిట్ని, ఈ యూనిట్ని స్క్వేర్ చేయండి. 1 స్క్వేర్ 1, ఆ 1 ఇక్కడ పెట్టేస్తాం. అంటే దీని వాల్యూ 121. అర్థమైందా? అర్థం కదా? ఒకసారి లేజన్ నీట్గా వినండి. ఇది 11 కదా, 11 యూనిట్ డిజిట్ పక్కన పెడదాం. అప్పుడు 10 అవుతుంది. 11 ఫస్ట్ 11 ప్లస్ యూనిట్ డిజిట్ యాడ్ చేద్దాం, 12 వస్తుంది, అవునా? ఇప్పుడు ఈ 12 ఇక్కడ రాసేస్తాం, ఈ 12 ఇక్కడ రాసేస్తాం. చూడండి, ఈ 12 ఇక్కడ రాసేసిన తర్వాత ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది కదా, 1 ఒకటి, దాన్ని స్క్వేర్ చేద్దాం. 1 1 జా 1, దీని వాల్యూ 121. అదేవిధంగా 12 ప్లస్ యూనిట్ డిజిట్ 2, 12 + 2 ఎంతమ్మా? 14. ఇప్పుడు ఈ యూనిట్ డిజిట్ ఉంది కదా, ఈ యూనిట్ డిజిట్ని 2 స్క్వేర్ ఎంత? 4, ఆ 4 ఇక్కడ రాసి సరిపోవాలి. అంటే ఎంత వస్తుంది? 144. ఈ 2 స్క్వేర్ 4 అది రాసి ఇది అంత, ఓకేనా? ఇది కాదు, నీట్గా అర్థమైందా? 12 ఈ యూనిట్ డిజిట్ నెంబర్ని యాడ్ చేయాలి. 12 + 2 14. తర్వాత ఈ యూనిట్ డిజిట్ని స్క్వేర్ చేద్దాం. 2 2 జా 4. అదేవిధంగా 13 చెప్పండి మీరు. ఇప్పుడు 13 ప్లస్ యూనిట్ డిజిట్ 3, 13 + 3 16, 13 + 3 16. ఇప్పుడు యూనిట్ డిజిట్ను స్క్వేర్ చేద్దాం. 3 స్క్వేర్ ఎంత? 9, అంతే, అయిపోవాలా? నెక్స్ట్ 14 ప్లస్ యూనిట్ డిజిట్ని యాడ్ చేద్దాం. 14 + 4, యూనిట్ డిజిట్లో 4 ఉంది. 14 + 4 18. ఇప్పుడు 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. 4 4 జా 16. డైరెక్ట్గా 16 రాయకూడదు, ఇక్కడ 16 ఇలా రాయాలి. ఇప్పుడు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 196. అంతే దాని ఆన్సర్. అర్థమైందా? బాగా ఇంకోసారి 14 + 4 18. 14 స్క్వేర్ అంటే 4 4 16, ఇక్కడ రాసుకున్నాం. 2 డిజిట్ కాబట్టి ఇక్కడ 1 వేసి ఇక్కడ 6 రాస్తాం. ఇప్పుడు యాడ్ చేయడం ఎంత వచ్చింది? 196. అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 196. అర్థమైనా? డబల్ డిజిట్ వస్తే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 15, దీనికి చూద్దాం, ఇంక ఈజీ అయిపోతుంది మీకు. 15 ప్లస్ యూనిట్ డిజిట్ 5 యాడ్ చేయండి. 15 + 5 20, 20నా? 20. ఈ 20 ఇప్పుడు లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 5 స్క్వేర్ చేయమ్మా. 5 స్క్వేర్ 5 5 జా 25, అంతే. యాడ్ చేసేయి. ఇక్కడ 5 2 2 ఎంత వచ్చింది? 225. అదే ఆన్సర్. సింపులేనా? అదేవిధంగా ఇది చేయండి. చూద్దాం. 16 ప్లస్ యూనిట్ డిజిట్ యాడ్ చేయండి. 16 ప్లస్ ఈ యూనిట్ డిజిట్ యాడ్. 16 + 6 22. ఇప్పుడు యూనిట్ డిజిట్ని స్క్వేర్ చేద్దాం. 6 స్క్వేర్ 6 6 జా 36, ఇక్కడ రాయాలి. అప్పుడు యాడ్ చేస్తే ఉంది 6 5 260 256. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ చూద్దాం. 17 ప్లస్ యూనిట్ డిజిట్ 7 యాడ్ చేయండి. 17 ప్లస్ యూనిట్ డిజిట్ 7 యాడ్ చేస్తే 17 + 7 24. 17 + 7 24. ఇప్పుడు 7 స్క్వేర్ ఎంత? 7 7 జా 49. ఇప్పుడు యాడ్ చేయమ్మా. ఎంత వస్తుంది యాడ్ చేస్తే? 289. అంతే ఆన్సర్, 289. అదే 18 స్క్వేర్ ఎంత? 18 ఫస్ట్ 18 + 8 18 + 8 18 + 8 18 + 8 ఎంత? 18 + 8 ఎంతమ్మా? 26. ఈ 8 స్క్వేర్ చూద్దాం. 8 8 జా
64 యాడ్ చేస్తే ఎంత ఉంది 4 12 ఇక్కడ 324 18 స్క్వేర్ 324 18 స్క్వేర్ 324 అదేవిధంగా 19 చేయండి 19 ప్లస్ 9 ఏమవుతుంది 19 ప్లస్ 9 28 9 9 జా 81 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడమ్మా 1 8 ప్లస్ 8 16 361 ఇంకా 20 స్క్వేర్ సేమ్ ప్రొసీజర్ 20 ప్లస్ 0 20 స్క్వేర్ అంటే 400 ఇది కామనే 400 ఇది కామనే ఓకేనా అర్థమైందమ్మా ఇంకపోతే ఇక్కడ 21 స్క్వేర్ ఇంకా 21 స్క్వేర్ ఇక్కడ 400 ఎట్లా వచ్చింది మీ డౌట్ ఇక్కడ నుంచి మారుతుంది ఎలా మారుతుందో చూద్దాం ఇప్పుడు 20 ప్లస్ 0 20 ప్లస్ 0 20 ఓన్లీ 20 రాసుకున్నాం కదా ఇప్పుడు 20 అయితే ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని 2 సార్లు యాడ్ చేయాలి 20 ప్లస్ 20 ఎంత ఇక్కడ 2 కాదా 20 వచ్చింది 20 ప్లస్ 20 ఎంత 2 సార్లు యాడ్ చేద్దాం 20 ప్లస్ 20 40 వేయాలి అర్థమైందా 20 కానించి ఇట్లా వెళ్ళిపోవాలి అంటే 2 సార్లు యాడ్ చేయాలి 20ని 2 టైమ్స్ యూ కెన్ యాడ్ 20 ప్లస్ 20 40 రాస్తాం ఓకేనా తర్వాత 0 స్కోర్ ఎంత 0నే 0 జా 0 అంతే ఇప్పుడు 21 స్కోర్ కూడా ఇప్పుడు ఫస్ట్ 21 ప్లస్ 1 22 ఈ 22ని డబల్ చేయండి డబల్ చేసి ఎంత 22 ప్లస్ 22 ఎంత 44 అవుతుంది ఆ 44 ఇక్కడ రాద్దాం ఇక్కడ లాస్ట్ 1 స్క్వేర్ అంటే 1 ఉంది 441 20 కానీ డబల్ చేయడం డబల్ యాడ్ చేయాలి అదేవిధంగా 22 ప్లస్ ఈ 2 యాడ్ చేయండి ఎంత వస్తుంది 24 వస్తుంది 24 యూ కెన్ డబల్ యాడ్ 24 ప్లస్ 24 48 24 ప్లస్ 24 48 ఇక్కడ 2 ఉంది కదా 2 స్క్వేర్ చేయండి 2 2 జా 484 అంతే సింపుల్ ఓకేనా సింపుల్ అర్థమైందన్నా అర్థమైందా ఇదే కాదు ఇప్పుడు 30 వచ్చాము ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మనకు 30 స్క్వేర్ కావాలనుకున్నాం ఇక్కడ 3 టైమ్స్ యూ కెన్ యాడ్ ఇప్పుడు 30 ప్లస్ 0 30 ఓన్లీ ఈ 30ని 3 టైమ్స్ యూ కెన్ యాడ్ 3 టైమ్స్ యూ కెన్ యాడ్ ఎంత 90 వస్తుంది 3 టైమ్స్ యూ కెన్ యాడ్ 90 యూ కెన్ రైట్ అర్థమైందా లేదండి 3 టైమ్స్ అంటే 3 జా 9 0 అదేసి 0 స్క్వేర్ ఎంత 0 300 అంతే ఓకేనా ఇప్పుడు 31 స్క్వేర్ చూద్దాం 31 స్క్వేర్ చూస్తే ఇప్పుడు 31 ప్లస్ 1 ఏమవుతుంది 31 ప్లస్ 1 32 అవుతుంది 31 ప్లస్ 1 32 దీన్ని 3 టైమ్స్ యూ కెన్ యాడ్ డైరెక్ట్ మల్టిప్లై 3 టైమ్స్ యూ కెన్ యాడ్ ఎంత వస్తుంది 96 3 టైమ్స్ యూ కెన్ యాడ్ 96 అవునా ఈ లాస్ట్ 1 యూ కెన్ యాడ్ 1 జా 1 యూ కెన్ మల్టిప్లై 1 స్క్వేర్ 1 జా 1 ఉంది అంతే ఇంకా 32 స్క్వేర్ చేయాలి 32 ప్లస్ 32 64 సారీ 32 ప్లస్ 30 ఫస్ట్ 32 ప్లస్ 2 34 వస్తుంది 34ని 3 టైమ్స్ యూ కెన్ యాడ్ 3 టైమ్స్ 102 3 టైమ్స్ యూ కెన్ యాడ్ 102 ఇప్పుడు లాస్ట్ యూనిట్ 2 స్క్వేర్ 4 అంతే సింపుల్ 33 అంతే సేమ్ ఓకే 33 ప్లస్ 3 36 3 టైమ్స్ యూ కెన్ యాడ్ 36 ప్లస్ 36 108 can 36 plus 108 3 square అంటే 9
అంతే. అలా చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు 40 వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 40 చూసుకుందాం. 40 స్క్వేర్ చేయాలా, ఈజీ. 40 + 0 41, 40 + 0 40. 40ని 4 times you can add 16 160. 4 times you can 160. 0 square 0 అంటే 1600 అయిపోవాలా. అదే 41 అనుకుందాం. 41 స్క్వేర్ చేయాలా. 41 + 1 41 ప్లస్ ఈ డిజిట్ని యాడ్ చేయాలి. 41 + 1 అంటే 42 వస్తుంది. ఈ 42ని 4 times యూ క్యాన్ యాడ్. 4 times 168. లాస్ట్ 1 స్క్వేర్ యూ కెన్ సే 1 ఓన్లీ, అంతే. అర్థమైందా? 1681. ఆ విధంగా చేసుకుంటూ పోవాలి. 50 వస్తే 5 times యూ కెన్ యాడ్. అదే 60 వస్తే 6 times యూ కెన్. అలా విధంగా చెప్పుకుంటూ పోవడమే. ఓకేనా? ఈజీగా ఉంది కదా ట్రిక్. ఓకే.